యువత ప్రభుత్వం కూల్చడం ఖాయం, వారు తలుచుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని కాంగ్రెస్ మోసం చేసింది, కేసీఆర్ను ఫామ్ హౌస్కు పంపించడంలో కూడా కీలక పాత్ర, యువతనే కీలక పాత్ర. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్స్. ఇంకేమన్నాడో ఏం కథ ఒక్కసారి ఇందాము. వారు తలుచుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని కాంగ్రెస్ మోసం చేసింది, కేసీఆర్ను ఫామ్ హౌస్కు పంపించడంలో కూడా కీలక పాత్ర. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్ చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బుధవారం రోజున హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ 60 ఏళ్ల పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని తెలిపారు. త్యాగాల పునాదులపై రాష్ట్రం ఏర్పాటు జరిగిందని అన్నారు. అయితే తెలంగాణలో గత 10 ఏళ్లు నిజాం మాదిరిగా కేసీఆర్ నియంత్రణ పరిపాలించాలని ఆరోపించారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులపాలు చేశారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్తో న్యాయం జరుగుతుందని గెలిపించారని, కేసీఆర్ను ఫామ్ హౌస్కు పంపించడంలో యువత కీలక పాత్ర పోషించారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని, ఉద్యోగాల భర్తీకి పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తుందని యువత భావించిందని చెప్పారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్న స్థాయిలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని, 50,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసిందని పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగ యువత మిగిలిన 1.5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. నిరుద్యోగ యువతకు రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు ఉద్యోగాలు కల్పించడమే కాకుండా వ్యాపారం చేసుకునే వారికి కూడా అండగా నిలుస్తుందని తెలిపారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు వారి సమస్యలను ముఖ్యమంత్రి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారని చెప్పారు. ప్రభుత్వానికి నిరుద్యోగ యువతకు మధ్య వారధిలా పనిచేస్తానని తెలిపారు. యువత అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదని, యువతతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాగించలేదని అన్నారు. ఇటీవల నేపాల్లో అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు యువత పోషించిన పాత్రను అందరూ చూశారని చెప్పారు. నిరుద్యోగ యువతను గాలికి వదిలేయొద్దని, వారికి ఏదో ఒక దారి చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. రాజకీయ ఆర్థిక కోణంలో కాకుండా మానవీయ కోణంలో ఆలోచించినప్పుడే నిరుద్యోగ యువతకు న్యాయం జరుగుతుందని తెలిపారు. గ్రూప్స్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై కోర్టులో కేసు నడుస్తుందని, అందుకే దాని మీద తాను ఎక్కువగా మాట్లాడడం లేదని తెలిపారు. ఇగో ఇది కథ. నిరుద్యోగులకు ప్రభుత్వానికి వారధిగా ఉంటా, ఖచ్చితంగా రేవంత్ చెవుల చేస్తా, సర్కారు చెవుల చేస్తా, నిరుద్యోగులకు నేను అన్నగా ఉంటా, నన్ను నడిపిస్తున్నది కూడా యువతనే అన్నట్టుగా మరి నిన్న గన్ పార్క్ కాడ, అమరవీరుల స్తూపం కాడ నిజాం నిరంకుశత్వాన్ని, రజాకార్ల దౌర్జన్యాలను ఎదిరించి మరి తెలంగాణ స్వాతంత్ర్య సాధనలో అమరులైన ఆ వీరులకు నివాళులు అర్పించి ఈ రకంగా నిరుద్యోగుల రాగమెత్తుకుంటూ రాజగోపాల్ రెడ్డి. గేట్వే ఆఫ్ వరల్డ్గా